ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. మనము పరమాత్మన గురువుల కరుణ కటాక్షం ఇంకా మనము భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. నేటి దినము మనము కర్మయోగమ స్వరూపమేమి అనేది చూసిందాయ. దాంట్లో కర్మయోగం చేయాలంటే 4 ఉంటుంది. మనకి కర్మం చేసే దాంట్లో మాత్రం అధికారం వర్తో, ఫలంలో నాకు అధికారం లేదు అనేది 2 పాయింట్లు. మూడోది కర్మఫలం చిక్నీటి దానికి మనం సర్వెంట్ కాకూడదు. సర్వెంట్ అయితే ఏమైతుంది? బిట్టి మాడుతీయా, బిట్టి చేస్తావా వానికి అంటనిందే ఆ కథ జ్ఞాపకం చేసుకోవాలా. 4వది కర్మయోగం అనేది ఒక కుశల విద్య. ఇట్స్ ఆర్ట్ ఆఫ్ వర్క్. కాయకవే కైలాస. అది ఒక ట్రిక్ ఉపయోగించి మనం పని చేయాలా అనిందే. మరి ఆ కర్మని శాస్త్రంలో చెప్పిండే కర్మాలని కర్మయోగంలో చేయాలా. అయితే ఇప్పుడు శాస్త్రంలో చెప్పిండే కర్మాలు చేసేకి ఎవరికో కాకుండా దాన్ని ఇంకా ఇది వైదిక కర్మాలు, అట్లీస్ట్ లౌకిక కర్మాలనన్నా కర్మయోగంలో చేయండి. పారమార్థిక కర్మాలు, లౌకిక కర్మాలు కర్మయోగ రూపంలో చేయండి అంట చెప్తారు. మరి ఇప్పుడు నేను లౌకికము, నా పెండ్లం బిడ్డలు సాకేది, వంట చేసేది, మాలకు పై సామాన్లు తెచ్చేది, మీరు ఏమైనా చేయండి, ఆఫీస్ వర్క్ అంతా కర్మయుగంలో చేయండి. నెక్స్ట్ పారమార్థిక, మీరు జపం చేస్తారు, స్వాధ్యాయం చేస్తారు, శ్రవణం వింటారు, దాన్ని కూడా పరమాత్మ నీకే ప్రీతియప్ప అనిందే కర్మయోగ రూపంలో చేయండి. మరి మనం ఆ కర్మంని చేసేటప్పుడు, ఇవన్నీ కర్మం రూపంలో చేసేటప్పుడు ఇంకొక నిజమైన రూలు, అకర్మ వికర్మాల్ని విడిచి దాన్ని కర్మయోగ రూపంలో చేయాల. మనము స్వాములు మీరు కర్మం చేస్తే తానే నేను బంధనానికి చిక్కేసుకునేది, కర్మమే చేసేలే అట్లా చేయకూడదు. ఎలా అంటే మనిషి పుట్టి ఇంకా చచ్చే వరకు ఏమైనా కర్మలు చేస్తూ ఉండాల. లేదు నేను కర్మలు చేయాలా అంటే యద్వా తత్వ స్వేచ్ఛా ప్రవృత్తిని ఇంకా రాక్షసులు చేసినట్ల, రావణుడు చేసినట్ల, దుర్యోధన చేసినట్లు చేస్తామంట, అది చేయకూడదు. అవుట్ కోసము ఈ అకర్మ వికర్మాన్ని విడిచి మనకి చేసే పనిని కర్మయోగంలో చేయాలంట ఇంత చెప్పిండ్రి. సో మనము కర్మయోగం ఇంకా చేస్తే మనకి ఏం ఫలం చిక్కింది? ಮತ್ತೆ అది సమత్వం యోగ ఉచ్యతే. కర్మయోగం చేసేదాన్ని ఇంకా మన మైండ్ బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్పరే. ఇప్పుడు కర్మయోగం చేసేదాన్ని ఇంకా నాకు లాభమేమి అంటే నా అంతఃకరణ శుద్ధి అవుతుంది, దానికి సత్వగుణము ప్రధానమవుతుంది. అవుట్ ఆఫ్ నా గుణాలు కూడా శుద్ధి అయితే వస్తుంది. నేను కర్మయోగంలో చేస్తే తమో గుణం ఇంకా రజోగుణం ఇంకా తత్వగుణానికి నేను వచ్చేకు సాధ్యమవుతుంది. మరి నాది బాహ్య ప్రజ్ఞే, నేను అవతలతో చూస్తూ ఉంటాను, ఎప్పుడు నాకు అంతర్ముఖత్వం వస్తుంది. నాది చిత్తము ఎప్పుడు శుద్ధమవుతుందో, నా మనస్సు ఎప్పుడు శుద్ధమవుతుందో అప్పుడు నాకు ఆనందం అక్కడే చికిత్సరువవుతుంది. మీరు ఏమే మంచి పనులు సాధన చేయండి, మీకు ఆనందం పెరుగుతా పోతుంది. మనము ఆనందం జాస్తి అయితే పోతుంది. మోక్షమైతే అది ఫైనల్ హైయెస్ట్ ఆనందము. అట్లా అంట మనం చూస్తుంది. ఈ పద్దు మనం చూడాల్సిండేది ఆయా మీకు చిత్తశుద్ధి ఆయా, సత్వశుద్ధి ఆయా అంతా ఇంకా మీరు ఆ నిజమైన స్వరూపంని కనుక్కునే దానికి సహాయం అవుతుంది. దాన్ని మోక్షము, సెల్ఫ్ రియలైజేషన్ అంతా చెప్తారు.
ఇప్పుడు ముక్తులు అయినోళ్ళు ఎట్లుంటారు అనేది అర్జునునికి ప్రశ్న వస్తుంది. దాన్ని ఇప్పుడు చెప్తా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ముక్తులైండారు, వాళ్ళు ముక్తులైండారు అంట కనుక్కునేదానిక మనకి స్థితప్రజ్ఞాల లక్షణాలు మనము వినాల్సిండేది అంటే కాదు. వాళ్ళు ఎలాగా ప్రపంచంలో జీవనం చేసి నడుచుకుంటారో మనము అలాగా నడుచుకునే దానికి ప్రయత్నం చేయాల. ఏమిటి సాధన? ఒక్కొక్క అధ్యాయంలో 3 తర సాధనలు ఉంటుంది. సాంఖ్య యోగ నేర్మైన సాధనము, డైరెక్ట్ ఇంట్యూషన్ సాధనము. దాంట్లో కూడా మనం ఎన్నో చేసేది ఉంటుంది. రెండోది అక్కడ ఒక సాధన చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయంలో కర్మయోగ, ఇది కర్తృతంత్ర, దీన్ని మనం చేయాల. అదే అధ్యాయంలో కొనాలోపున సారీ ముక్తులైన వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ ఆహారం ఎట్లా, విహారాలు ఎట్లా, వాళ్ళు ఎట్లు పనిచేస్తారు, వాళ్ళు ఏమి పని చేసేదా, ఊరికే మూలలో కూర్చొని ఉంటారా, ఇవన్నీ ప్రశ్నలు వస్తుంది. లేదు వాళ్ళు ముక్తులైన వాళ్ళు యావ ఆశ్రమంలో ఉన్ని, యావ వర్ణంలో ఉన్ని, వాళ్ళు ఆయా పనులు మొదలు ఎట్లు చేస్తారో దాన్ని ఇంకా అచ్చికట్టుగా చేసుకొని పోతారో, అయితే అన్నిట్లోనూ సంతోషంగా ఉంటారు. అది ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు స్థితప్రజ్ఞలు వాళ్ళ గుణాలు మనం తెలుసుకున్న దానికన్నా నాకేం లాభము, వాళ్ళు ఎట్లు నడుచుకుంటారో అనేది తెలుసుకోవడానికి నాకేం లాభము అంటే, నాకు వాళ్ళ మాదిరి మనం నేర్చుకుంటే అది సాధన. ప్రతి అధ్యాయంలో ఈ 3 రీతి సాధనలు ఉంటుంది. భగవద్గీత అంటే సాధనాల సారాంశం. అన్ని సాధనలు భగవద్గీతలో మనకు చిక్కింది. తత్వము చిక్కింది. దానికే దీనికి పంచమ వేద అంట అనేది ఏంట గుర్తు మనకి. మరి ఈ బిడ్లకి అక్షరాలు గుండుగా రాసేదానికి ఈ కాపీ రైటింగ్ బుక్ అంట రాస్తారు. పైన తొట్టు వాళ్ళు అన్ని రాసింటారో, కింద అదే తర కొన్ని లైన్లు వేసింటారు. మనం దానిపై చూసుకొని దానిపైన తిద్దల్లా, కింద అదే తర మనం రాయల్లా. అలాగేనే స్థితప్రజ్ఞలు ఎట్లు వ్యవహారం చేస్తారో వాళ్ళని చూసుకొని అలాగ మనం వ్యవహారం చేసేదానికి మనము ప్రయత్నం చేయాల. ఇది సాధన అనేదానికి వాళ్ళు ముక్తులైన వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతా ఉంది. సో ఇది ప్రతి అధ్యాయంలో 3 భాగాలు ఉంటుంది. ఇది లాస్ట్ భాగానికి మనం వచ్చినాం. ఈ కర్మయోగం చేస్తే దాన్ని ఇంకా చిక్కే మోక్ష ఫలము ఎట్లుంటుంది అని ఈ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అన్ని సారాంశము మనకి తిరిపిచ్చేది ఏమి అంటే, మనము నిజమైన తత్వము తెలుసుకొని ఆ తత్వం ఇంకా మనకు ఆనందం పొందుకోవచ్చు. అక్కడ పాము లేదు, తాడే ఉండేది. అలాగేనే ఇక్కడ నేను ప్రపంచము శరీరము నేను అనుకోనను, ఇది కాదు నా నిజమైన స్వరూపము ఆత్మస్వరూపము. మరి ఆత్మస్వరూపం తెలుసుకొని నాకేం కావాలంటే అది ఆనంద స్వరూపము అంట చెప్పి, దాన్ని ఇంకా మనకి జ్ఞానం ఇంకనే మోక్షము, అమృత తత్వము, ఆనందం చిక్కేది. ఇప్పుడు జ్ఞానం ఇంకా మోక్షం చిక్కింది ఏంటి ఎవరైనా చెప్పిడచ్చు. దుడ్డు కావాలా అంటే కుబేరున్న ఫ్రెండ్షిప్ చేయడి, నీకు దుడ్డు చిక్కినేంటి ఎవరైనా ఈజీగా చెప్పచ్చు. మరి వాడిని ఎట్లు చేయాలా, నేను ఫ్రెండ్షిప్ ఎట్లు చేయాలా అని చెప్తే దాన్ని నాకు కావాల్సిండేది. అట్లా మనకి జ్ఞానం ఇంకా మోక్షము అది కూడా ఎందరికో గొత్తలే. జ్ఞానం ఇంకా మోక్షం అవుతుంది అంట చెప్పిన తక్షణ నాకు పూర్తి ఉత్తరం దాలే. మరి నేను ఆ జ్ఞానము పొందాల్సింటే నేనేం చెయ్యాలా, అది మనకు భగవద్గీతలో స్టెప్ బై స్టెప్ చెప్తుంది. దాన్ని మనము ఆ హయ్యెస్ట్ మోక్షము సెల్ఫ్ రియలైజేషన్కి రీచ్ కావాల్సింటే నేను ఎట్లు పోవల్లా. సో మొదలనే సాధన కర్మయోగ. 2వ అధ్యాయంలో కర్మయోగ చెప్పిండారు. బట్ అదే కష్టము మనకి నేను ఎలా అంటే, సత్వగుణంలో ఉండేవాళ్ళు మాత్రం చేసేది కర్మయోగము. మనకి కర్మయోగ ఎట్లు చేయాలన్న గొత్తు 4 అవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. సో కర్మయోగ అంటే ఇప్పుడు తానే నేను చెప్తాను కదా, అవన్నీ చెప్తా ఉన్నారు. ఇక్కడ శాస్త్రీయ కర్మాలను అట్లా చేయాలా. కొనాకి మనకి ఏమైపోతుంది, ఈ శాస్త్రీయ కర్మాలు చేసేది ఉన్ని మనకి కామ్య కర్మము
ఈ ఈ పూజ చేస్తే ఈ ఫలం చిక్కుంది. నువ్వు లక్ష్మీ పూజ చెయ్యి, నీకు దుడ్డు చిక్కుంది. సరస్వతి పూజ చెయ్యి, విద్య చిక్కుంది. సూర్య నమస్కారం చెయ్యి, నీకు ఆరోగ్యం చిక్కుంది అంటే చెప్పా అంటే మన మనసులోపున జొల్లొస్తుంది. అబ్బబ్బా! నాకు అట్లా కావాలా అంట. ఎలా అంటే ప్రతి ఒక్క మనిషికి ఏమైనా ఒక లాభం ఉంది అంటే వానికి ఆశ పుడుతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్‌కి రావాలా. అది తప్పు కాదు. అక్కడ కూడాను మనం దేవుడిని చేర్చుకొని చేయాల. అది దీనికింత కింద పాఠం. మరి ఇప్పుడు మనమొచ్చిండేది భగవద్గీతలో కర్మయోగ. నాకా ఫలాలొద్దు. టెంపరరీ ఫలము నాకొద్దు. పర్మనెంట్ ఫలము. అది కావాలా అన్నప్పుడు మనం ఇవి కొంచెం త్యాగం చేయాల. మనకి పెద్దది కావాలా అన్నప్పుడు చిన్నదాన్ని మనము విడిచిడలా కదా! అలాగా చెయ్యాల. మనకి జాస్తి కావాలన్నప్పుడు చిన్నది ఇడిచిడల. ఒక చిన్నోడు ఒక చెంబు లోపున బాదామీలుంటుంది. దాన్ని ఎత్తుకొని లోపల చెయ్యేస్తాడో, చేతి నిండుకు ఎత్తుకుంటాడో, పైకెళిస్తే ఆ చెంబుని ఇంకా వస్తాలేదు. దాని ఇదుంటుంది కదా! ఆ రౌండ్. దాన్ని ఇంకా వస్తాలేదు. వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు వస్తాలే. అక్కడ కొందరు హిరీలు ఉంటారు. పెద్దోళ్ళుంటారు ఇంట్లో. వాళ్ళు చెప్తారు, "అమ్మా ఒక 2 ఇడిచిడమ్మా నీకు అన్నీ వస్తున్నాయంట. 2 ఇడిస్తే చాలు. చిన్నది చెయ్యి. అప్పుడు నీకు ఇంకా జాస్తి వస్తుంది." అట్లా మనము నేను చేస్తాను అనే అహంకారము, నాకు ఈ ఫలం కావాలనే ఆ 2 బాగా మీరిడిస్తే మీ చేతిలో ఇంకా 4, 5 వచ్చుంటుంది. దానికోసరము అలాగే మనం చేస్తా పోవాల. మనకి ఏమైంది అంటే ఇక్కడ కామ్య కర్మాలు చేసేది ఉన్ని మనకి దేవుడిని చేర్చుకొని కామ్యకర్మ చేసేది మంచిదే. దానికింత మనం కిందకి పయనిస్తాము. మన స్వధర్మముని కూడా ఇడిచేట్లయిపోతాం మనము. ఇప్పుడు అర్జునునికి ఇదే ఏంటది యుద్ధంలో. వాన స్వధర్మము, వాని ధర్మమేమి రాజుడు. ధర్మం కాపాడేది. ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు. దాన్ని ఇడిచేసి నేను భిక్షా పాత్ర ఎత్తుకొని పోతాను అంట. వాని ధర్మము ఇడిచి ఇంకా కిందకొచ్చేస్తారు. మనకు అట్లా అయిపోతుంది. అర్జునుడికి ఎట్లా మనకు కాక ఉంటుందో అంట చెప్తా ఉండేది ఇక్కడ. అయితే ఎవరో ఒకరు పుణ్యశాలి. వానకు మాత్రము ఈ కర్మయోగంలో చెప్పే సాధన చేసేకైతుంది. దానికోసరము కర్మయోగంని ఇంకా పొగుడుతా ఉండరు అంట చెప్పేదానికి. ఇప్పుడు మనము అమెరికాకు దావల్లా అంటే ఎంత త్యాగం చేయాల మనము. తల్లిదండ్రులని ఇడియల్ల. అకస్మాత్ పెండ్లయింటే పెండ్లామని కూడా అక్కడ ఇడియల్ల. బిడ్డలుంటే బిడ్డలని ఇడియల్ల. అన్నీ త్యాగం చేసి ఇక్కడొచ్చి ఎక్కడో ఓట్లలో పనిచేసుకొని, ಮತ್ತೆ ఎక్కడెక్కడో చేసుకొని, కష్టం పడుకొని ఎక్కడి వరకు? అక్కడ మనకు ఇంత ఆ ఫలం చిక్కి, జాబ్ చిక్కే వరకు నేను నా చదువయ్యి. అలాగే మనం త్యాగం చేస్తున్నామో లేదో, మనకి జాస్తి చిక్కల్సింటే తక్కువది ఇడిచిడల్లా. అలాగే ఈ కర్మయోగం లోపున మనకి టెంపరరీ ఫలాలేమైనా వస్తే నాకొద్దు అనాల. బట్ మీరు ఇడిచిన తక్షణ చిక్కేలేదు ఉంట కాదు. చిక్కింది. ఇప్పుడు మీరు ఆఫీస్‌లో పని చేస్తే మీకు సంబళం ఇచ్చేద్దేమే. ఒక రాయి కొట్టి 2 పళ్ళు ఉదిరించుకునేది వద్దా కావాలనా? అంతే. ఔట్ కోసం మనం ఇవన్నీ చూసిందయింది. సో, ఇంత చూడండి ఇంకా కర్మయోగంని పొగుడుతా ఉండరు. రెండో అధ్యాయంకే ముగిసాలే. మీరు 3కి దాండి, 4కి దాండి, 5కి దాండి, 6 దాండి అన్ని అధ్యాయాల్లోనూ కర్మాని హైలైట్ చేస్తారు. కర్మయోగ అంత ముఖ్యము అనే దానికోసము. మనకి కర్మయోగ చేసేదాన్ని ఇంకా మన మనస్సు ఏమైతుందంటే ప్రశాంతమైతుంది. ఎక్కడ చెరువు లోపున పాచీలంతా తీసేస్తే ఎంత ప్రశాంతంగా, శాంతంగా, శుద్ధంగా ఉంటుందో అట్లా నా మనస్సు ఎప్పుడు శుద్ధమైతుందో అప్పుడు అక్కడ మనసు లోపల సంకల్ప వికల్పాలు తక్కువైపోతుంది. మనసు లోపల థాట్స్ తక్కువైపోతుంది. మనసులో అప్పుడు మనకి ఆనందము చికేక్షురమైతుంది. దీన్ని చిత్తశుద్ధి, సత్వశుద్ధి అంట కూడా అంటారు. మనకి ఎప్పుడు ఇది కల్మషం సానా అయితుందో మనకి దుఃఖం జాస్తి అయితుంది. మనకి తిరగ ప్రపంచము బేజారు అనిపిస్తుంది. నాకు ఈ జీవనం వద్దు అనిపిస్తుంది. దానికోసరమే మనం ఇవి చేస్తూ పోవల్ల.
కొనాకి వస్తా వస్తా మనకి ఈ విచారాలు విని కర్మయోగంలో చేస్తా వస్తే మనకి ప్రపంచంలో విరక్తి, వైరాగ్యం పుడుతుంది. వైరాగ్యం అనే తక్షణము పెండ్లాము బిడ్డని ఇడిచి కాడకపోవాలా అనేది కాదు. మనము ఉండే తావే సంతోషంగా ఉండుకొని దేవుణ్ణి పొందుకునేది ఎట్లా అంట భగవద్గీతలో చూపించేది. అర్జునుడు సంసారంలో ఉండే మనకు చెప్పిండేది దాన్ని. ఇంకా కర్మయోగంలో ఇప్పుడు మనకి కర్మయోగం ఇంకా మొదలనే ఫలము ఏమి అంట చెప్తే, అంతఃకరణంలో ఉండే చాంచల్యము, మనసు హ్యాపెజార్డ్, వెనకలది ముందరది ఇప్పుడుది ఏమేమో యోచన చేస్తూ ఉంటుంది కదా, అవన్నీ పైడల సమత్వం వస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందం చిక్తుంది. అంతఃకరణంలో దానికింత ఇంకా హెచ్చి ఇంకేం కావాలా, దాన్ని చిత్తశుద్ధి అంటారు. విక్షేపాలు ఉండేలేదు, మనసు అక్కడ ఇక్కడ పయ్యలేదు. అప్పుడు మనసు సమాధానంగా ఉంటుంది, మనసు పరమాత్మలోనే లీనమయ్యేపోతుంది. అప్పుడు మీరు జపం గిపం చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ చిక్కింది. వస్తా వస్తా జపము కూడా జపం అయిపోతుంది, ఆ తరంతా అవుతుంది. సో కొనాకు మనకి సాంఖ్య దృష్టిని ఇంకా జ్ఞానంని పొందేదానికి మనకి సహాయం చేస్తుంది. అప్పుడు వాడు ఎప్పుడు తాడు కనుగొంటాడో వానికి ఇంకా యావ దిగులు ఉండేలే. అది ఎగ్జాంపుల్. అలాగేనే ప్రపంచంలో అది ఒక ఎగ్జాంపుల్ ఆయా. మరి ఇక్కడ నిజమైన నా స్వరూపం జ్ఞానం అయితే మరి యావది ఒకటి పొందితే అన్ని పొందినట్లయితుంది, యావది ఒకటి నాకు చిక్కితే అన్ని చిక్కినట్లయితుంది. యావ ఒక జ్ఞానం అవుతుందో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జ్ఞానము నాకు అయినట్లే లెక్క అనేదే చెప్తారు. అన్నిటికింత జాస్తిగా మనకి ఆనందం చిక్కింది. మరేం కావాలా? ప్రపంచంలో అందరూ ఆనందానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంట చెప్పేది. అప్పుడు వాడు మనసు ఎట్లుంటుంది? నిశ్చల. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ నిజమైన తత్వంలో నిలుచుకొని వస్తాం. సత్సంగ. సత్ అంటే ఏమి? సత్ అంటే నిజమైన స్వరూపమ విచారం. యావద నిజమైన స్వరూపమో పరమాత్ముడే. సత్ అంట. నిత్య అనిత్య. నిత్య అంటే సత్ అంట, అనిత్య అంటే లేకుండేది. పాము తాడు సత్యంగా ఉండేది. మరి ప్రపంచంలో సత్యంగా ఉండేది యావది? బ్రహ్మ సత్య, జగత్తు మిథ్య అంటే అర్థమేమి? ఉండేది పరమాత్ముడే, ఉండేది బంగారే. మనం అట్లా తెలుసుకోవడమా? లేదు. అవుట్ కోసమే మనకి మనము ప్రవచనము వినేదాన్ని ఇంకా ఇప్పుడు మనం వింటా ఉన్నాం కదా, ఎంత లాభమైంది గొత్తా? సత్సంగ. మనం ఈ సత్సంగ ఇట్లా వాళ్ళు సవాహసం చేయాలా, వాళ్ళు చెప్పిండేది మనం వినల్లా, స్వాధ్యాయం చేయాలి అట్లా పుస్తకాలని. అది ఎట్లా పుస్తకాలు చేయాలా? అన్ని పుస్తకాలు కాదు, ఇట్లా పుస్తకాలు. ఇప్పుడు భగవద్గీత, శంకరాచార్యులు పుస్తకాలు, మనం అది కూడా చెప్పారు. అవన్నీ వెనకలు అయ్యింది. సో సత్సంగం చేసేదాన్ని ఇంకా నాకి ఏమైతుంది? సత్సంగత్వే నిశ్చలతత్వం. నాకు కరెక్ట్ అయిన తత్వం యావది అనేది కనుకోవచ్చు. ఆ నిశ్చలతత్వమే నిర్మోహత్వం. నేను దీని ఇంట నాకు ఈ ప్రపంచంలో ఉండే ఈ కామక్రోధాలు తక్కువైపోతుంది, నాకు ఈ దుఃఖం తక్కువైతుంది. మనకి ఇప్పుడు ఏమైతుంది? ఎవరైనా పోతే దుఃఖమో, మరి ఇంకేమైనా వస్తే మనము పైనకి పైడిస్తామో, మనము ఈ రెండు అవుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ఇవి తెలుసుకుంటామో మనకి ఆ దుఃఖాలు పైడిస్తుంది, ఆనందం పొందుతాము అంటనిందే సత్సంగం ఇంకా మనకు ఉండే లాభాలు. మరి మనం అలాగే సాధన చేసి ఆ తత్వంలో నిలిస్తే నిశ్చల సమాధి యోగ అంటారు.
ఇక్కడ వీళ్ళు చెప్తా ఉండేది పాతంజల యోగ విచారం కాదు. పాతంజల అంటే అష్టాంగ యోగము. దానికు దీనికి సంబంధం లేదు. భగవద్గీతలో ప్రస్థానత్రయ భాష్యాల్లో ఎక్కడాను కూడాను పాతంజల యోగం అని చెప్పలే. బట్ కొన్ని తావుల దాన్ని అక్సెప్ట్ చేసుకొని ఇస్తారు శంకరాచార్యులు, చూపించిండారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామ అవన్నీ చేయండి అంటారు, యోగాసనాలు చేయండి, తప్పేం కాదు. బట్ దాన్ని ఇంకా మీకు మోక్షం అయ్యేలేదు అంటారు. దాన్ని ఇంకా మనం ఇది ఇంత తెలుసుకొని ముందుకు పోయి అక్కడ మనకి పాతంజల యోగం అష్టాంగ యోగం లోపున ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రపంచంలో దాన్ని చెప్తా ఉంటారు. అవుట్ లోపున చిత్త వృత్తి నిరోధ అంట చెప్తారు. అంటే ఏం వాళ్ళది థియరీ ఏమి, వాళ్ళది ద్వైత ఫిలాసఫీ. వాళ్ళేం చెప్పేది, ఇప్పుడు నేను ఆత్మను కనుక్కుంటాను, కరెక్ట్ కనుక్కుంటాను. అప్పుడు నా ఆత్మ పేరే, మీ ఆత్మ పేరే. రెండోది ప్రకృతి సత్యము, ఈ ప్రపంచము సత్యము. మూడోది పురుష సత్యము. ముగ్గురు సత్యాలను ఒప్పుకుంటారు వాళ్ళు. సో ముగ్గు సత్యాలు ఎక్కడైనా మూడు ఉంటుందా, దానికోసము వాళ్ళని ద్వైత ఫిలాసఫీలు అంటారు. పాతంజలి ఎంతే పెద్ద మహర్షులు కానీ వాళ్ళు వ్యాకరణం రాసిండారు, ఆరోగ్యం రాసిండారు, అన్ని రాసిండారు, ఆయుర్వేద రాసిండారు. ఎంతే రాసిన వాళ్ళు ఈ విచారంలో తప్పిండారు అనే విచారం మనకు తెలిపెడతా ఉంటారు. సో వాళ్ళ దాంట్లో ఫైనల్ రిజల్ట్ ఏమప్ప అంటే చిత్త వృత్తి నిరోధ. అంటే చిత్త మనసు ఉంటుంది, దాంట్లో వృత్తిలు ఉండేలే టెంపరీగా. అట్లా ఇప్పుడు ఏమి పైన తోటి నేను పాచి తీసిడి చేయనాను, వృత్తి లేదు. ఎక్కడి వరకు వృత్తి లేదు. ఇప్పుడు నేను పడుకుంటానప్ప, నా మనసులో వృత్తిలు ఉందా, థాట్స్ ఉందా? లేదు. ఎలా మనసు లేదు. వాళ్ళు ఇట్లోపున సమాధి వస్తే ఆ తర. సో మనం నిద్రపోతే దేవుడిచ్చిండే న్యాచురల్ ఇవిట్లో మనకి అక్కడ అంతే చిత్త వృత్తి నిరోధం అయి ఉంటుంది. మరి తిరిగా వాళ్ళు ఈ లోకానికి వస్తే మరి ఆ మనసు వస్తుంది, దాన్ని వాళ్ళు చిత్తవృత్తి నిరోధం అంటారు. మరి అట్లయితే వాళ్ళు చెప్పే సమాధికి ఏమీ లాభం లేదా స్వాములు ఉంటే లేలే చాలా ఉంది. వాళ్ళ లోపల సిద్ధిలు దావచ్చు, మేము లేదు అనేలే, అష్ట సిద్ధిలు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమైతుంది అంటే నేను నిద్రపోతే వాళ్ళు సమాధికి పోతే వ్యత్యాసం ఏమైతుంది అంటే, నేను పాతంజలి యోగా చెప్తా ఉండేది, చెంబుని ఎత్తుకొని పోతారు. ఒక చెంబు ఇట్లు తీసుకొని పోండి, ఇంకొకటి ఇట్లు పోండి, చెరువులో అద్దండి, పైన తీసుకుందా అంటే మనం నిద్రకు పైన వాళ్ళు ఏమీ తెచ్చలే. ఇలా చెంబు రివర్స్లో ఉంది, రెండు కూడా అమృతంలోనే ఉంది, ఆత్మలోపనే ములిగింది. వచ్చేటప్పుడు మనం చెంబు ఇట్లుండేదానిక నిద్రలో ఏమీ తెచ్చలే. వీళ్ళది పాత్ర ఇట్లుండేదాన్ని ఇంకా వచ్చేటప్పుడు సిద్ధి పద్యాలు తీసుకొని వస్తుంది. సిద్ధి పద్యాలు కావాలన్నా మనకి, సిద్ధి పద్యాలు వస్తే నాకు తాడు గుర్తవుతుందా, గుర్తయ్యలే. అవుట్ కోసమో వేదాంతంలో చెప్పే సమాధికు పాతంజల యోగంలో చెప్పే సమాధికు వ్యత్యాసం ఉంది. దానికి మోసం పోకొద్దండి. బట్ ఈ సాధనలు చేసేదానికి తప్పు కాదు, మనకి ముందరికి కొంచెం సహాయం చేస్తుంది. దానికే మనం యోగా, ప్రాణాయామ, యమనియమాలు, ప్రత్యాహారం ఇవన్నీ మనం అభ్యాసం చెయ్యాల అంటనే చెప్తారు. ఉండి కొన్ని సాధనలు ఉంది, ధారణ, ధ్యాన, సమాధి. దాన్ని ఇంకా మోక్షం అయ్యలే, అది కర్తృతంత్ర సాధన అంతే చెప్పేది వాళ్ళు. సో ఇంత చాలు మనకు. దానికోసమో వాళ్ళ లోపల కూడా ఈశ్వర ప్రణిధానం అంటే చెప్తారు, యమ నియమాలు చెప్తారు, డూస్ అండ్ డోంట్స్ అంట. ఆ నియమాలు ఈశ్వర ప్రణిధానం అంటారు. ఇక్కడ కూడా కర్మయోగంలో భగవంతునికి అర్పించి అంటారు. రెండిటికి వ్యత్యాసం ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పే ఈశ్వరునికి ఏంటి, అన్ని ఈశ్వరుడే అనేది మనం ఇక్కడ తీసుకొని వస్తాం కర్మయోగలో. చూసే రెండు ఒకే తరం ఉంటుంది. అక్కడ సమాధి చెప్తారు, ఇక్కడ సమాధి చెప్తారు, అక్కడ యోగ చెప్తారు, ఇక్కడ యోగ చెప్తారు. బట్ ఆ యోగ వేరే, ఈ యోగ వేరే. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎవరికే యోగ చెప్పండి, యోగాసన అంటారు అంతే. ఇక్కడ యోగ అంటే చెప్తే కర్మయోగ, భక్తి యోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ అంట. ఈ యోగనే వేరే. ఒట్లో మనకు అంత గుర్తుంటే చాలు. ఇక్కడ మా ఇట్లోన వేదాంతంలో సమాధి అంటే
ఆత్ముడిగా నిల్చుకునే దానికి సమాధి అంటారు. వాళ్ళ దాంట్లో చిత్తవృత్తి నిరోధ, మనస్సు ఉంటుంది, వృత్తి లేదు అంతే. మీరు తిరగా వేకింగ్ స్టేట్కి వస్తే తిరగా మనస్సు ఉంటుంది. దానికోసరము మణివుట్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేదాంతం ఇంకా ముక్తులు అయిత్రిని పెట్టుకోండి, కూర్చొంట్రి, ధ్యానం చేస్తే మీరు ఇక్కడ సమాధి చెప్తారు, అక్కడ సమాధి చెప్తారు. ఈ సమాధికి ఆ సమాధికి వ్యత్యాసం ఉంది. ఈ సమాధిలో లేసి వస్తే వాడు మనసు అనలే, దాని ఆత్మ అంటాడు. మనకి తాడు గొత్తయిమిక దాని పగ్గు పాము ఉంటనేలే, నేను తాడు ఉంటాను. పాము మాదిరి కనిపిస్తుండే, బట్ అది తాడే. ఆభరణాలు ఉంటానేలే, వాడు బంగారు ఉంటాడు, అంతే వ్యత్యాసము. ఈ ప్రపంచము అనేలే వాడు పరమాత్ముడు ఉంటాడు, అంతే వ్యత్యాసము. సో ఇంత వ్యత్యాసం చూసుకొని మనం పోతాం ముందరికి. ఈ ప్రజ్ఞావంతలు వెనకల కృష్ణ భగవంతుడు అర్జునుడికి చెప్పిండే, నువ్వా అజ్ఞాని మాదిరి కూడా మాట్లాడుతూ ఉండవు, జ్ఞాని మాదిరి కూడాను నువ్వు మాట్లాడుతూ ఉండవు అంటాడు. జ్ఞాని అంటే ప్రాజ్ఞవంతులు. చూడి, భీష్మ పితామహ, గురుమహ వాళ్ళు మాట్లాడినట్లా మాట్లాడుతూ ఉండవు. ఏమంట, అయ్యయ్యో నాకు పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది, ఇవన్నీ ఏమేమో చెప్తా ఉండవు. ఇవన్నీ చెప్తావు, రెండు తొట్లను మాట్లాడతావు నువ్వు. ఇక్కడ వాళ్ళు ప్రజ్ఞావంతులు ఉంటే ఎవరు? తత్వంలో నిల్చుకున్నోళ్ళకి ప్రజ్ఞావంతులు, స్థిత ప్రజ్ఞుడు. మన మనస్సు, ప్రజ్ఞే అంటే మనస్సు ఎట్లుంటుంది? స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు వాడు తాడు ఉంటా కనుక్కున్నో అప్పుడు వాడికి మనసు హెపెసార్డ్ ఉండలే, దిగులు ఉండలే, ఏముట్టుకు ఉండలేదు. అది సో అది చెప్తారు. ఈ విచారము ఇక్కడ స్వాములు ఓగా మనకి కాషన్ ఇస్తూ ఉంటారు, మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందరో ఏం చేస్తారు అంటే ఈ విచారాలు ఇనిన తక్షణము కర్మయోಗ, ಜ್ಞಾನಯೋಗ, ಭಕ್ತಿ ಯೋಗ ಮತ್ತೆ ಈ ವಿಚಾರಾలంతా ಇನೇಸಿ ವ್ಯಕ್ತ, ಅವ್ಯಕ್ತ, ಆತ್ಮ, ಅನಾತ್ಮ, ఆత్మను, ఏకను, అద్వితీయను, నిర్వికారను, ఈ మాటలంతా ఎన్నుకొనేసి వేదాంత ఈ ఎంగల్ మాటల అంతా ఎన్నుకొనేసి ఓహో మేము జ్ఞానీలు అయిపోతుంది అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, టోపీ పొడకూడదు ఉంటారు. ఇవి కొందరు థియరీలు బాగుంటారు, ఎక్కడ చూసిన శ్లోకాలు చెప్పేది, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనేది చెప్పేది, జనాల్ని బాగా చెప్తారు, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బట్ లోపం తొట్టు అక్కడేమి ఇది ఉండలేదు సార్, ఇది నిజమైన తత్వం ఉండలేదు. ಮತ್ತು వాళ్ళు ఇట్లా వాక్యాలు చెప్పిందే మేము ముక్తులైపోయినాము అంట అనేవాళ్ళు కొందరు ఉండారు. అట్లా కాకూడదు అంట చెప్తా ఉంటారు. అవుట్కోసం స్వాములు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. కాట్లోన జింకేలంతా ఒక తొట్టు వచ్చి చేరుకొనేసిందే చెప్పినట్ట. కాడులోపన నరి ఉంటుంది, కుక్క, ఆ కాడు కుక్క. దానికి మనమే ఎదుర్కోవాలా, నేను ఎట్లున్నాను చూడి, నా కాళ్ళు ఎట్లుని చూడి, నేను పారితే అంటే ఇది కుక్క, కాడు కుక్క, నన్నేమి చేసేకేలే, నా కొంపులు చూడి ఎట్లుంది, నేనేమైనా ఇట్లా అంటే ఈ తొట్టు కడుపు తొట్టునికపై ఆ తొట్టు కడుపుకి వచ్చేస్తుంది దానికి, నేను చంపేస్తాను అంటే ఇట్లంతా మాట్లాడుతూ ఉంటుందంట. ఒకసారి ఏమైనా కాడు కుక్క బొగులే షురువు చేస్తే ఈయన తక్షణము అన్నీ చల్ల పిల్లీలు అయిపోతుందంట. అట్లా ఈ తత్వంలో నిల్చుకోక ఊరికి మాట్లాడతారు కదా, దాంట్లో సరైన ఇది ఉండలే, ఇట్లా మాట్లాడతారు అంట చెప్తా ఉండారు స్వాములు. అప్పుడు మనం హుషారుగా ఉండాలా అనేదానికి నా అనుభవంలో ఇవిటికి వీళ్ళు బ్రహ్మానందులు సమర్థ రామదాసులు, బ్రహ్మ చైతన్యల వెనకల జన్మము సమర్థ రామదాసులు, శివాజీల గురు. వాళ్ళు దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు ఏం చేస్తాడు అంటే వాడికి ఇంత ఈ ఆధ్యాత్మ విచారం గుర్తుంటుంది. అట్లే ఈవెన్ మాదిరినే ఏకత్వ, అద్వితీయత్వ, ముముక్షత్వ, మోక్షత్వ ఇవన్నీ చెప్తా ఉంటాడు. అఖండము,
బ్రహ్మాండము, బ్రహ్మసత్య, జగత్తు మిథ్య అంటే మాట్లాడుతూ ఉంటాడు వాడు. వాడు మాట్లాడిందే వాడు అందరికూను పాము, పద్ము అనేది కథలు చెప్పేది, ఇవి చెప్పేది నేను ముక్తులైనాను అంట జమ్మం కొచ్చుకుంటా ఉంటాడు. ఒకసారి ఏమైతుంది అక్కడ పాము ఆటలాడిపించే వాళ్ళు వస్తారు. వచ్చింది వాడేం చేస్తాడు, ఒక పగ్గము చేతులకి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు, పగ్గము చూపిస్తాడు, ఇట్లా ముట్టిస్తాడు, ఇది పగ్గము గుర్తయితుంది. వాడు ఇమీడియట్గా దాన్ని పాము చేసి ఇస్తాడు, ఇట్లా అనేసిందే పాము చేసింది అక్కడ కిందేస్తాడు. అక్కడ వీడు ఉంటాడు, ఈ డూప్లికేట్ శిష్యుడు, ముక్తులు కాలే అయినట్లు జమ్మం కొచ్చుకుంటూ ఉంటాడు. ఆమెనికి అక్కడ సమర్థ రామదాసులు ఉంటారు, వీడు కూస్తారు, దా ఇక్కడ అదేమది పద్మస్వామి నేను ముట్టినాను అంటాడు. ఎత్తుకోయిపుడు ఉంటారు వాళ్ళు అక్కడ. వాడు ఎత్తుకోలేకపోతాడు, అది బుస్ అంటుందంట. అప్పుడు వాడు ఎదుర్కొని ఎప్పా అంటే వెనుకలకు వచ్చేస్తాడంట. అప్పుడు వీడిపోయింది ఆ పాముని చేతిలో పెట్టుకొని ఊరికే నోట్ మాట్లాడేదాన్ని ఇంకేమి అయ్యలే, ఏమిది తీసుకో అంటిస్తారు పగ్గుమది. అది కనుకోకుండా ఊరికే నోట్ మాటలు, దీన్ని ఎంగిల్ మాటలు ఉంటా అంటారు, అవి ఉండకూడదు అంటే చెప్తారు. ఇది ఒకటి. నా అనుభవంలో మా యోగా క్లాస్ స్టార్ట్ చేసి నేను ఒక 30 years బ్యాక్ మా ఇంటి దగ్గర చేస్తున్నప్పుడు మా క్లాస్కి వస్తామండి. ఈ విచారాలంతా చెప్పిన తక్షణం వాళ్ళు సచ్చిదానంద సరస్వతి స్వాముల ఫ్రెండ్స్ అంట, ఫ్రెండ్స్ కాదు వాళ్ళు రిలేషన్స్, దూరం రిలేషన్స్. సో వాళ్ళు ఈ విచారాలంతా వినేసి నేను ముక్తులైనాను సార్ అంటా ఉండే. కాదు సార్ ముక్తులంటే ఎట్లా ఏం కదా, నేను ఇవన్నీ చెప్పిన అవస్థాత్రే విచార దీని ఒక ఇంత గుర్తు చేసిరు, ఇంత అయిన తక్షణం ఎస్ నేను ముక్తులైపోతుంది అంటే నేను వాళ్ళకి చెప్పిన ఒకే ఒక టెస్ట్. వాళ్ళు ఎప్పుడు సాయంకాలం క్లబ్కి పోతారు, బ్రాహ్మణులు క్లబ్కి పోతారు. నేను చెప్పి మీరు ముక్తులైండి అడతానే ఒప్పించండి, ఒక నెల మీరు క్లబ్కి పోకూడదు చూస్తామంట, మీరు ముక్తులైంటే నేను అంతే చెప్పిందే, దానికి దీనికి సంబంధం ఏమి అంటే అంటారు. వాళ్ళ అర్థంలో ఏమే ఇవి తెలుసుకొని ఇస్తే, ఈ పేర్లో తినుకొని ఇస్తే వాళ్ళకి ఏమి భగవద్గీత చదువులే, ఏమేమీ చదువులే. ఇంత అవస్థాకురాని ఇంకా తత్వాన్ని గుర్తుపెట్టేసి నేను ముక్తులైపోయినాను నిందే. వాడు చెప్పేది ఏమే తత్వం తెలుసుకుంటున్నా, నేను ప్రపంచంలో ఎట్లా అవసరం ఉండొచ్చు, దొంగతనం చేయొచ్చు, సుళ్ళు చెప్పచ్చు, మోసం చేయొచ్చు, ఇసుపెట్టాడొచ్చు, యౌనికి ఏం అవసరం స్వేచ్ఛా ప్రవృత్తిలో ఉండొచ్చు. ఎలా తత్వం గుర్తయిపోయి నాకు ఇప్పుడు ఏమి బ్రహ్మసత్య, జగత్తు మిథ్య, జగత్తు ప్రపంచం అనేది లేనేలే, నువ్వు ఏం చేస్తావో అదే ప్రపంచం, గోహెడ్ అట్లా చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు, మొండుతనాలు. ఇది కాదు మోక్షం అంటే స్వాములు దానికి ఇంత క్లూ ఇస్తూ ఉంటారు. ఇక్కడ స్థిత ప్రజ్ఞ అంటే ఇట్లా వాళ్ళు కాదు. సో స్థిత ప్రజ్ఞలు మనకి స్థిత ప్రజ్ఞ తత్వం మిడిచిరండి. మనకి చరిత్ర చెప్పాలంటే ఇది స్థిత ప్రజ్ఞ లెవెల్లో, అక్కడికి ఇంకా కిందకు వస్తే మీకు స్టెప్స్ ఉంది. వెనకసారి మనం డిస్కస్ చేసింది ఇది స్థిత ప్రజ్ఞ లక్షణము. దానికింత కిందకు వస్తే కర్మ సన్యాసి కావాల. కర్మ సన్యాసి అంటే అన్ని కర్మాలు పొడిపోవల్ల. అక్కడికింత వెనకలకు వచ్చి అంటే కర్మయోగ, కర్మాలు చేస్తుండల్లా కర్మయోగలో. బట్ నాకు ఇక్కడ కర్మయోగంలో చేస్తా ఉన్నాను, చేసేటప్పుడు నాకు సుఖ దుఃఖాలు వస్తుంది. వచ్చినప్పుడు ఇవి ఆగమపాయలు ఉంటే దాన్ని తడుచుకోవల్ల. ఇక్కడ నేను కర్మ సన్యాసి చేసినప్పుడు నాకు సంకల్ప వికల్పాలు తాగుతూ మనసులో ఉన్నా. అది ఎంత డిఫరెన్స్ ఉంచండి దానికి దీనికి. సో కర్మయోగకింత కింద స్టేట్ వచ్చిందే నిత్య కర్మాలు నిత్యకర్మాలకింత కింద కామ్యకర్మ అంటే నీకు ఏమో కావాలనుకుంటుంది, దేవుణ్ణి చేర్చుకొని చేయి కామ్యకర్మ. దానికింత కింద ధర్మము, దానికింత కింద న్యాయము, నీతి, దానికింత లాస్ట్ స్టేట్ అసురులు, రాక్షసులు, ಮತ್ತೆ స్వేచ్ఛ ప్రవృత్తి. సో మనం ఎట్లున్నాము కనుకోవల్ల మనకు తక్కంతే సాధనలు చేయాలని చెప్పింటే జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఆ జ్ఞానము అనేది ఎంత హై లెవెల్ ఉంది, ఎన్ని జన్మాలను ఇంకా ఈ సాధనలు చేసింటే మనకు
ఈ దావులో నడిచేదానికి మనకు సహాయం చిక్కింది. ఆమెకి ఆ తత్వంలో తెలియాల్సింటే ఎంత కష్టం పడాలా అనేదానికి చెప్తా ఉండారు. బట్ అది ఇడిచింది ఈ ఊరికే వినిన తక్షణము ఇంకా ఒక ఎగ్జాంపుల్ మా క్లాస్‌లో చెప్పాలంటే, ఇప్పుడు రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ ఇంకా నేను కంపల్సరీగా క్లాస్ చేస్తా ఉన్నాను. రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో 5 ఇయర్స్ అయిపోయింది. 5, 6 ఇయర్స్ ఆయా. అప్పుడు కొందరు వీటికంతా ఈనేకొచ్చిరి. ఈనిందే వాళ్ళు మాకు ఇటు చెప్పే షురువు చేశారు. సార్ నేను ముక్తులైపోయాను ఉంటారండి. వాళ్ళకి నేను చెప్తా ఉంటాను. మహాత్ములు ఇంకా నేను ముక్తులు కాలే అంటున్నాం. వాళ్ళు లేదు సార్ మీరు అయ్యుండరు సార్. మీరు ఊంటానండి సార్ అంట. వాళ్ళకేమేంటే చెప్పేవాడు నేను. నేను అయ్యుండనుంటే వాళ్ళకి ఇది చూడండి. వాళ్ళు ముక్తులైండే దానికి, నేను ముక్తులయ్యేదానికి కాలేదు. ఈ అవస్థాత్రయ విచారం వింటే కొందరికి ఏమైపోతుంది అంటే, మరి నేను ఆత్మని కనిపెట్టానే, మన డీప్ స్లీప్‌లో నేనే కదా ఉండేది. ఇవి కొంచెం ఈనుకొనేస్తే దీన్ని వింటే చాలు ఫస్ట్ ఒక గంట అంతలోపనే గొతికిపోతుంది. అంతవరకు పోవద్దా. సౌజన్య గారు, ಮತ್ತೆ శ్రీనివాస్ గారు ఒకే ఒకసారి ఈనిన తక్షణం టక్ టక్ క్యాచ్ చేశారు అది. ముక్కలైపోతుందా? టెస్ట్ చేసుకోవాలి మనం. ఏమంట, నాకిప్పుడు దుఃఖమొచ్చలేదా? నాకిప్పుడు మనస్సు విలువిల అంట అల్లాడుతుందా? ప్రపంచంలో వచ్చే వాటికంతా ఎట్లు రియాక్ట్ చేస్తాను? నాకి కామ, క్రోధ, లోభ, మోహ, మోద, మత్సరాలు ఉందా? అది పరీక్ష చేసుకోవాలంట చెప్తారు. అవంతా అట్లట్లే ఉంటుంది. దాన్ని ఇంకా ఇవి చేస్తూ చేస్తూ మనకు తక్కువైతుంది. సో, ఇంత తెలుసుకొని ఇప్పుడు స్థితప్రజ్ఞుడు మనకి చెప్పాలంటే శాస్త్రీయ కర్మాలే మనకి ఇక కర్మ స్టెప్ చెప్తున్నాయి. మనం ఎట్లుంటామో మనం చూసుకొని సాధనలు చేసుకొని పోవాలా. మనకి గీతా జ్ఞానము వచ్చిన దానికి మనకి ఏమి అంటే కామక్రోధాలు మనకి కించిత్ ఉండకూడదు కాదు. మొదలు ఉండే ఇప్పుడు నాకు లేదు. ఆహా! మొదలును లేదు, ఇప్పుడు లేదు, ముందుకు లేదు. నాకు మాత్రం కాదు. ఎవ్వరికూ లేదు. తాడు కనపడిస్తే పామున్న మొదలో లేదు ఇప్పుడుందా? నేను తాడు ఉంట కనుక్కున్నప్పుడు ఉందా? పోనీ ముందరికి ఏమైనా పాము వస్తే ఏం చేయాలా? క్వశ్చన్ ఉందా? పోనీ నాకు మాత్రం లేదు. వేరే వాళ్ళకుందా పాము? ఎవ్వరికూ లేదు కదా! అది రిజల్ట్. బ్రహ్మ సత్యుడు, జగత్తు మిథ్య అంటే అనుభవం దావల్ల. వాళ్ళకొస్తే గర్వం ఉండేలే. చాలా వినయంగా ఉంటారు. విద్యా వినయ సంపన్నే అట్లుంటారు. మనకి నాలెడ్జ్ వేరేదొస్తేనే మనం వినయంగా ఉండల్లా. అది విద్యా వినయ సంపన్నే అంటే. ఇంకా బ్రహ్మజ్ఞానం వస్తే వాడు ఎట్లుంటాడు? వానికి అహంకారం ఉంది అంటే అర్థమేమి? వాడు ఎట్లు చిక్కితే ఎట్లా నడుచుకుంటాడు అంటే అర్థమేమి? సో, ఇంత మనకి తెలుసుకొని ముందుకు పోవాలా. మనకి జ్ఞానం అయ్యేదానికి ఏం చెప్పుకోవాలా మీకు? ఇప్పుడు ఒక గుహె ఏమంటారు దానికి? ఒక గుహె అంటారు. ఏమంటారు దానికి చెప్పండి మీరు గుహెకి? గుహె మీకు అర్థమైతే సరే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్‌లో పోనీ? కేవ్ సార్. గృహనే. ఓకే. కేవ్. తెలుగులో ఏమంటారమ్మా? సేమ్ సార్. గృహ. ఓకే. గుహె అంటాం మేము. గుహ అంటాం. ఓకే. ఇప్పుడు ఆ గుహలోన కోటి ఏండ్లు ఇంకా మబ్బుంది. మీరు పోతారప్ప. ఒక అగ్గి పిల్ల గీచారు. అగ్గి పుల్లు ఇట్లా గీచి చూపించారు. లైట్ వస్తుందా లేదో? స్వామి మీరు కోటి ఏండ్లు ఇంకా అక్కడ మబ్బుంది. ఒకేసారి అది ఎట్లా మబ్బు పైడిస్తుంది స్వామి? నిదానంగా అట్లా చెప్తామా? ఏమి లేదు. ఒకసారి ఇట్లా టక్ లైట్ వచ్చిన తక్షణ మబ్బు ఉండేదిలే. జ్ఞానము అనేది అలాగా. అక్కడైనా కొంచెం టైం కావాలా. ఇక్కడ నేను అది అయ్యున్నాను. నాకిక్కడ ఈ అనిత్యము పోతే నేనే ఆత్ముడు. అంత సులువుగా ఉంటుంది అంటూ చెప్తారు. జ్ఞానము నాకు ఇప్పుడు నేను పగ్గము టార్చెస్ చూపించరో నేనే చూస్తే గుర్తాయా ఏం చెప్పుకోవాలా సార్? మీకు అది తాడు ఉంట కనుక్కోనేకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టక్ అక్కడ చూసి అంతే ఫినిష్.
మనకి అది కొత్తయిన తక్షణం సార్ ఇప్పుడు నాకు తాడు కొత్తాయా ఇంకొక 5 నిమిషాలు ఇంకా పగ్గం దిగిలిపోతుంది అనండి. ఆహా! అట్లా అంటే అది నిజంగా వాడు చూడలేంట ఇమ్మీడియట్ అట్లా అయ్యేది ఇది. ఇమ్మీడియట్ సమకాలంలోనే అట్ ద సేమ్ టైం మీరు దీన్ని విడిస్తే అది మీరే. అంతే ఇంకేమీ లేదు. దానికోసము ఇది అదే కాలంలో కర్మబంధనం ఇంకా ముక్తులైపోతాము, కృతకృత్యులైపోతాము. ఇది. అయితే మనము ఈ మెట్లని స్టెప్ బై స్టెప్ పోవాల. అది మాత్రం ఇంపార్టెంట్. ఈ స్థితి ప్రజ్ఞకి కావాల్సిందంటే మనము చాలా సాధన చేయాల. ఇక్కడ నో డొనేషన్. నేను డొనేషన్ ఇచ్చి సీట్ తీసుకుంటాను, నీకు దుడ్డు ఇస్తాను, లంచ్ ఇస్తాను, టేబుల్ కింద ఇస్తాను, ఇవన్నీ ఏమీ వేయలేదు. ఇక్కడ ఏమేమీ వేయలేదు. అక్కడి వరకు పోవద్దండి. ఇక్కడనే మనమేమో పాపం పుణ్యం చేస్తాము. ఇక్కడ మీరు కావాల్సింటే దొంగతనం చేసో ఎవరినైనా చంపో లేకుంటే ఏమైనా చేసి మీరు కోర్టులో దుడ్డు ఇవ్వచ్చు, లాయర్లు మీతో చేసుకోవచ్చు, జడ్జిని మీతో చేసుకోవచ్చు, పోలీసు వాళ్ళు మీతో చేసుకోవచ్చు, ఈతో తప్పించుకోవచ్చు, టేబుల్ కింద ఇచ్చో ఏమైనా చేసి పైన పోండి. అక్కడ చర్చి మీకు అక్కడ తప్పించుకోండి చూస్తాం. అక్కడ ఒక కోర్టు ఉంది. ఆ కోర్టు లోపల ఎవరు తప్పించుకోనికైతుంది? ఎవరు తప్పించుకోలేక అక్కడ తప్పించుకోండి చూస్తాం. అక్కడ ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లా అక్కడే ఇది ఎక్కడ ఇదే వైదిక వ్యవహారం, పారమార్థికను కాదు. లౌకికలో ఇట్లంతా కావచ్చు, వైదికలో ఇట్లా అయ్యే ఛాన్సెస్ లేదు. మనకి ఏం మనం చేస్తామో యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సైంటిఫిక్ నాకే వస్తుంది అది. సో మంచి చేస్తే మంచిది వస్తుంది, చెడ్డు చేస్తే చెడుది వస్తుంది. ఫినిష్. ఇంకేం కావాలా? సో ఇంకా పారమార్థిక రూపన ఇట్లా హెచ్చు తక్కువైందా? అయ్యకు సాధ్యమే లేదు. ఇప్పుడు మన మనసు ఎట్లుంది? చిట్టే మాదిరి ఉందంట. ఓగుతోట్టు మనం ఉండేలే, ఓ పూలు పోయేది అక్కడ చూసేది పూర్తి మనం ఆ రసమే తాగేదంట. పక్క పువ్వుకు పోయేది, ఇంకో పువ్వుకు పోయేది, ఒట్లో దానికి ఏమి చిక్కేదే లేదు. బ్రహ్మజ్ఞానిలో ఎట్లుంటారో వాళ్ళు ఈ జేను పురుగానికి మీకు అర్థమైంటే సరే. ఇంగ్లీష్లో ఏమంటారు? హనీ బీ. ఆ పురుగ యావదైనా ఒక పువ్వు పైన కూర్చుంటే అవుట్ లోపల పూర్తి రసంని పూర్తి పీరేస్తుందంట. ఇట్ విల్ సక్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ది ఫ్లవర్. అట్లా బ్రహ్మజ్ఞానిలు ఆత్మతత్వంలో నిలిస్తే పూర్తి ఆనందంలోనే ఉంటారంట. మతి ఈడిచిపోయేది వచ్చేదా ఉండలే. ఒకసారి కనుక్కుంటే పగ్గముంటే కొత్త ఇంకా తిరగాది ఏమైనా ఈడిచిపోతుందా? ఉండని స్వామి నేను మర్చిపోతాను, ఇంకో ఇది గట్ చేస్తాను, రేపు అడిగితే అయ్యో మర్చిపోయిన తాళని స్వామిని ఇంకొకసారి పోయి చూసుకొని వస్తాను. నో, ఇది పర్మనెంట్ రిజల్ట్. ఆధారం స్థిత ప్రజ్ఞానికి అట్లా ఆత్మ ఆనంద అమృత రసము చిక్కింటుంది. వాడు దాంట్లోనే మగ్నమైపోయి ఉంటాడు. ఆమెను ఇంకా వానికి ప్రపంచమే ఆత్మ రూపంలో ఒక మడిస్తుంది. వాడు ఎక్కడున్నే ఆనందం. ఆతరం. సో ఈ వీళ్ళు ఎవరు వాళ్ళు పెండ్లాముని చూస్తే పాండురంగ, శత్రువుని చూస్తే పాండురంగ, స్నేహితులను చూస్తే పాండురంగ, గాడిదను చూస్తే పాండురంగ, దేవస్థానంలో పోతే దేవుని చూస్తే పాండురంగ. ఏం స్వామి వీళ్ళేం ఉచ్చోళ్ళ, వీళ్ళు ఏం చూస్తున్నాను పాండురంగ పాండురంగ అంటారు ఉంటానండి. వానికి అన్నీ అట్లా కనపడిస్తుందంట. అట్లా మనకి పక్కం చూసి మీకేమంటాము? మీరు పామునండి, వాడు ఏమంటాడు? తాడప అంటాడు. మీరు దాన్ని ఇది హార అంటానండి, తాడు ఉంటాడు వాడు. దాన్ని మీరు నీళ్లు పైంది అక్కడ బిర్కాయ ఉంటుంది కదా, భూమి సీడ్ ఉంటుంది కదా, దానిని చెప్పండి, వాడు తాడు ఉంటాడు. వాడు అన్నిటికూ తాడు ఉంటాడు. మీరు సర్మోనండి బంగారం ఉంటాడు, నెక్లెస్ అనండి బంగారం ఉంటాడు, డాబు ఉంటానండి బంగారం ఉంటాడు. అట్లా మనము దీన్ని అవస్థలు ఉంటానంటే వాడు
పరమాత్ముడు ఉంటాడు. దీన్ని మీరు లోపున అర్ధ డజన్ చెప్పండి, పరమాత్ముడు వాడంటాడు, మనం అర్ధ డజన్ అంటాము. ఇట్లా వాళ్ళకి మనకు ఉండేది అంతే తాడు. వాళ్ళు పరమాత్మను చూస్తారు, మనము అనాత్మను చూస్తాము. అప్పటికే మనకు దుఃఖం ఉండేది. వాళ్ళకి ఎక్కడ చూసినా ఆనందము, మనకి ఎక్కడ చూసినా దుఃఖము. ఇంత వ్యత్యాసం ఉంటుంది. సో ఇది ఇంత వ్యత్యాసము. ఇక్కడ స్థిత ప్రజ్ఞలో ఇట్లంతా ఉంటారు. అర్జునునికి చెప్పిన తక్షణము అర్జునున మనసులోపున జొల్లు, దానికి ఏమంటారు, సలైవ. ఆహా, ఆ స్థిత ప్రజ్ఞడు ఎట్లుంటాడో ఏమో, మరి వాడిని నేను చూడాలా, వాడు ఆహార విహారాలు ఎట్లా, వాడు ఎట్లు కూర్చుంటాడు, ఎట్లు భోజనం చేస్తాడు, ఎట్లు వ్యవహారం చేస్తాడు, మరి నాకు ఈ కృష్ణ అట్లా విచారాలు చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు ఎట్లు నడుచుకుంటారో మనం పరీక్ష చేసే కాదు, ఇవి తెలుసుకొనేసి వీళ్ళు స్థిత ప్రజ్ఞలా, వీళ్ళు నిలిచిండారా తత్వంలో అంట పరీక్ష చేసే కాదు, మనము అలాగే సాధన చేసి మనం నేర్చుకోవాలంట. సచ్చిదానంద సరస్వతి స్వాములు చెప్తారు, మనకి ఎన్నోసార్లు శాస్త్రంలో మనకి ఇట్లు నేర్చుకోవాలన్నా అట్లు నేర్చుకోవాలన్నా డౌట్ వస్తుందంట. అట్లా టైంలో ఈ స్థిత ప్రజ్ఞలు ఎట్లు నేర్చుకుంటారో అట్లు నేర్చుకుంటే చాలంట. ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతిని ఇంకా తప్పు అయ్యేదానికి సాధ్యమే లేదంట. తప్పు అనేది వాళ్ళ వీటిలో డిక్షనరీలో ఉండాలి. వాళ్ళకి కామ క్రోధ లోభ మోహ మదమత్సరలో గుల్గంజి ఎంత కాదో యాటం అంతాను ఉండలే కాదు. మీకు చెప్తుంది కదా, మొదలు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడెప్పుడు లేదు ఉంటే గుర్తవుతుంది. నాకు మాత్రం కాదు, ఎవరికో లేదు ఉంటే గుర్తవుతుంది. కామక్రోధాలు ఉండాలి, వైరులు ఉండాలి, శత్రువులు ఉండాలి. వాళ్ళు ఏమైనా వస్తే వాళ్ళకి పైన పోతే కిందకి పై ఏముండలేదు. బ్యాలెన్స్డ్ మైండ్, అందరినీ ఒకే తర చూస్తారు వాళ్ళు. ఈ తరం ఉంటారు వాళ్ళు. ఇంకేం కావాలా? స్థిత ప్రజ్ఞకు ఉండాల్సిండేది మొదలనే క్యారెక్టర్, గుణము. ఎట్లుంటాడు వాడు? కామాలు సంపూర్ణంగా వాడిని ఇడిచింటది. కామము అంటే చాలు అన్నీ చేర్చుకోవాలా. ఇవి అసురీ గుణాలు, రాక్షసీ గుణాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఉండదే ఆటం అంతా ఉంటుందా? లేదు. ఆటం అంతాను కాదు, అక్కడ లేదు ఉంటుంది తెలుసుకుంటాడు వాడు. పాము లేదు ఉంట అట్లా. ఇప్పుడు ఈ కామం పోవాల్సి అంటే నాకు ఏం కావాలా, ఏమైతే నాకు ఈ కామ క్రోధాలు పోతుంది చెప్పండి మీరే ఊహింత. నాకేమైతే కామం పోతుంది చెప్పండి, ఆన్సర్ ఎవరన్నా? సార్ ఇంకొకసారి అడగరా సార్? ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అసురీ గుణాలు, రాక్షస గుణాలు, చెడ్డు గుణాలు, ఇవి నాలో పోవలసింటే నాకు ఏమైతే ఇవి ఇట్లా లేకుండా కంప్లీట్గా లేకుండా కాదు, అది ఎప్పుడు సత్యం కాదు అంటే నాకు కొత్త కావాలా. ఎప్పుడైతే పాము కాదు పగ్గమంతే కర్మ సిద్ధాంతంలో చేస్తే అంతే. కర్మ మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. అదే సార్, కర్మ సిద్ధాంతంలో చేసి కర్మయోగంలో చేస్తే మీరు కర్మయోగా చేస్తారు, అన్ని చేస్తారు. నాకు ఎప్పుడు ఈ కామ క్రోధాలు కంప్లీట్ నిల్లు కాదు, లేదు ఉంటే కొత్తుకోవాలన్నా. పాము లేదు ఉంటే కొత్తుకోవాలా నాకు. అది అట్లా అప్పుడు ఎప్పుడు కొత్త మనకి ఎప్పుడైతే రియలైజ్ అవుతారు అదే మనకి. అంతే, కరెక్ట్. దానికి మనలో చెప్పేది ఇవన్నీ. అవిద్య అంటే ఏమి? పాము నేను అనుకున్నాను, పాము కాదు అది తాడు. ఇక్కడ అది ఎగ్జాంపుల్ అయ్యా. ఇక్కడ నేను శరీరం అనుకున్నాను, శరీరం కాదు, ఆత్మస్వరూపుడు. అవిద్య. ఈ అవిద్య ఉంటే కామము. ఇప్పుడు నాకు అది పాము ఉంటే అనుకుంటే ఫస్ట్ తప్పు, మొదలే రాంగ్ నేను చేశాను. ఉండేది తాడు, ఉన్నట్లు నేను కనుక్కోలే, దాన్ని వేరే రీతిలో కనుక్కుంటున్నాను. ఫస్ట్ తప్పు నా చేతిలో అయింది. ఒక తప్పు అయితే మిగిలినదంతా క్యాలిక్యులేషన్ తప్పు అవుతుంది. ఎప్పుడు నేను పాము అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఉండేది రెండు, పరిగెత్తిపోవాల, వాటికి కర్మం చేయాల. కామ అంటే
దిగులు అన్నీ ఒకటే. ఇప్పుడు అక్కడ వెండి పొడి నేను పెట్టుకోండి సముద్రం దగ్గర, పరిగెత్తిపోతాను. ఏమిటికి? ఆ వెండి ఎత్తుకోవల్లా అంట. అప్పుడు నేను పారిపోవల్ల. ఒట్లు దానేం అది కామ. ఈ కామముని ఇంకా నేను కర్మ చేయాల. అవిద్య, కామ. కామముని ఇంకా కర్మము. కర్మం అంటే క్రియ. ఎప్పుడు క్రియ చేస్తానో అవుట్లోపున మరీ నాకు సంస్కారాలు అవుతుంది. నేను దాన్ని చేస్తాను, చిక్తుంది. చిక్తే దాన్ని అనుభవిస్తే నాకు ప్రింట్ అవుతుంది సంస్కారము. చిక్కలేదా దుఃఖమవుతుంది. కామ. కామ నాకు చిక్లే, ఆ వస్తువు నాకు చిక్లే, క్రోధం వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య. మనం ఇవన్నీ చూసినాం. ఇది అయితా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎప్పుడు రిలీజు, ఎప్పుడు నాది అవిద్య పోతుందో. ఇప్పుడు అవిద్య పాయ ఏమాయా, నాకు ఈ పాము ఉంటే గొత్తాయంట. పాము అంటే అనుకోండి, ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటామంట. నాకు ఈ తాడు ఉంటే గొత్తాయా, అప్పుడేమాయా నాకు ఈ పాము పైన దిగుల్లే. అప్పుడేమైతుంది? నా కర్మం పడిపోయా. కర్మం లేదు. కర్మము నా కామంలే. నాకు పాము ఉంటే గొత్త, పగ్గుము ఉంటే గొత్త ఇంత ఇష్టము. నాకు ఈ దిగులు లేదు. దిగులు ఎప్పుడు లేదో నేను పరిగెత్తిపోయే పనులే. నాకు ఈ కర్మాలు పొడిపాయా. కర్మాలు ఎప్పుడు పొడిపాయినో నేనేమి చేసే పని లేదు. ఆనందంగా ఉండొచ్చు. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అయ్యా. ఇక్కడ నేను ఇప్పుడు ఈ శరీరం అనుకున్నాను. నాకు ఈ నిజమైన తత్వం గొత్తైతే, ఇప్పుడు నాకు శరీరం ఉంటే అనుకోని తక్షణం నాకేమైతుంది? ఇప్పుడు నేను పుట్టాను, ప్రపంచం నొగింది, నేను నొగల. నేను సచ్చాను, ప్రపంచం ఏడిచింది, నేను ఏడియాల. ఇంతే. సో ఇది నాకు ఈ చరిత్ర నేను తీసుకోకుంటే, శరీరం నేను అనుకుంటే అన్నీ వచ్చి చూడండి. పుడుతుని నేను పుడుతుని, పెరుగుతుని నేను పెరుగుతుని, నాకు దీనికి ఏమి ఎచ్చుతకు, నాకు రోగం వచ్చే, నాకు రోగం అన్నీ జాయిన్ అవుతుంది అవిద్య. దీని ఇంకా నాకేమైతుంది? కామము. అది కావాలా, ఇదొద్దు, ఇది కావాలా, అదొద్దు, అది సరి, ఇది సరి. కామము. కామము ఉండే అంటే నాకు క్రియ. అవుట్కే పుట్టినప్పుడు ఇంకా ఏమో చేసేపోతాడు మనిషి. ప్రాణీలు, దేవతల్ని ఇంకా ప్రాణీల వరకు ఏమిటికి వస్తుమో హ్యాపీ అనాలిసిస్. హ్యాపీకి చిక్కుందా? చిక్కలేదు. సో ఇది అవి చిక్తే దాన్ని అనుభవించేది సంస్కారము, ప్రింట్. చిక్కలేదా దాన్ని ఇంకా కోపము, కామని ఇంకా క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అవుతుంది. నాకు ఒకసారి పరమాత్ముడు ఉంటే గొత్తైతే, ఆనంద స్వరూపుడు వాడు, జ్ఞాన స్వరూపుడు, అన్ని వాడే ఉండేది. ఎప్పుడు గొత్తవుతుందో నాకు అవిద్య ఎప్పుడు లేదు. నిజమైన స్వరూపం, నా స్వరూపం పరమాత్ముడు ఉంటే గొత్తైతే నాకు కామం లేదు. కామం లేకున్నప్పుడు వానికి ఈ కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎక్కడుంటుంది? ఉండలే. క్రియ లేదు. క్రియ పడిపోతుంది. ఎప్పుడు క్రియ పడిపోతుందో వాడి సంతోషం. నిద్రలో మీరు ఏం చేస్తారండి? ఏమైనా చేయాలని ఆనందం పొందేకి ఏమీ లేదు. ఎలా? నేనే ఆనందము. సో ఇంత మనకి రిజల్ట్ అవుతుంది అవుట్లోపున. మనకి మనస్సు అంటే ఏమి? కామాల మూట. మనస్సు అంటే కామాల మూట అనే దానికింత మనస్సే కామాలు ఉన్న పొందుతుంది. దాంట్లోపున కొన్ని కనపడిస్తుంది, కొన్ని కనపడిచలే. వ్యక్త, అవ్యక్త. కొన్ని మనకి గొత్తైతుంది, కొన్ని గొత్తైన చెప్పుగా ఉండొచ్చు మనము. వ్యక్త, అవ్యక్త. దాన్ని ఇంకా ఇవన్నీ సంపూర్ణంగా స్థితప్రజ్ఞుడు ఇడిచేసింటాడు. మన కామ క్రోధ రూప సీడ్స్ ఏమేమే ఉండలే. వాడు ఆత్మలోపునే ఆనందం పొందుతూ ఉంటాడు. ఆత్మలోపున వాడు సంతోషంగా ఉంటాడు. ఆత్మన్నేవ ఆత్మనా తుష్ట. ఆత్మను ఇంకా ఆత్మని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ రెండు లేదు, ఉండేది ఆత్మ. వాడు ఆత్మనికి ఇంత వేరేగా కామ క్రోధాలు ఉంది ఇంటను వాడు అనుకోనేలే. అదే ఈ రూపం గొత్తు కనపడిస్తుంది. వాడు కామాలకి వశాలు అయ్యలేదు. పాముకి దిగలు పడతాడేమే వాడు, కామాలకు అంతే వశాలు అయ్యాలి. ఎప్పుడు వశాలు కావాలా? మనకు ఆనందం జాస్తి కావాలా అన్నప్పుడు. మీకు ఈ ప్రపంచంలో చిక్కే అన్ని ఆనందాలకింత తన కోటంత పెద్ద ఆనందం మనం చిక్కినప్పుడు వాడు ఈ జుజుబీ ఆనందానికి జొల్లు కారిస్తాడా? సలైవ నో. ఇది మొదలనేదేమి?
కామ క్రోధాలు ఏమి ఉండాలి సంపూర్ణంగా ఉండేది కాదు. ఎప్పుడెప్పుడు లేదు, నాకు లేదు, బెరవలకు లేదు మొదలనేది. నెక్స్ట్ గుణము. నెక్స్ట్ రెండో లక్షణం ఏమి అంటే వాడికేమైనా దుఃఖం ఉంటుంది. ఎప్పుడన్నా దుఃఖం ఉంటే వాడు ముక్తిలో ఉంటా అంటామా? వాడి డిక్షనరీలో దుఃఖమో శోక మోహ దుఃఖ ప్రశ్నే లేదు. మరి ఏముంటుంది వాడి డిక్షనరీలో? ఆనందము, సంతోషము, నెమ్మది, తృప్తి, కృతకృత్యత్వము, చాలు కావల్లా అనే కాట ఉండలే మనకి. యావట్టుకో ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. దాని సమాధి ఇంట కూర్చుతారు. సహజ సమాధి. మన మాదిరినే వాడు పోరాడుతూ ఉంటాడు, వ్యవహారం చేస్తాడు. మనకింత ఎంతన పని చేయొచ్చు వాడు. ఆయాస్మయాలే మనకి. జనక మహారాజుడు ముక్తులైన రాజులుగా ఆడుతూ ఉండరు. అలా కాలేదా? అవుతుంది. దాన్ని ఇంకా వాడు ఎన్నే పనులు చేయని వాడికి ఏమి బేజారు అయ్యలేదు, దుఃఖం అయ్యలేదు. అన్నిట్లోనూ ఆనందం ఉంటారు. వాడిని తీసుకొని పోయి అగ్లోపనేసి కాల్చండి, వాడు కించిత్ మీపై ద్వేషం వచ్చలేదు. అంత ఆ స్థితి వస్తే ఎవరికొద్దండి. అవుట్కే తూ ప్యారికి సాగర్ హే. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. మంది తూ హం దుఃఖ కి సాగర్ హే అంటే మన పాట, వాడి పాట ఆదరం. వాడ మనస్సు చంచలంగా ఉండాలి, స్థిరమైపోయి ఉంటుంది. దానికే స్థిత ప్రజ్ఞుడు. వానికి మంచిది చెడ్డది ఏమి ఉండాలి వానికి. వానికి విషయాల్లో కామాలు సుఖ దుఃఖాలు ఏరుపేరు జాస్తి అయ్యేది తక్కువ అయ్యేది, ఇది మంచిది ఇది చెడ్డది వాన చిత్తము వాన మనస్సు సమాధానంగా శాంతంగా ఉంటుంది. అది సహజంగా స్థితి. ఇట్స్ ఏ న్యాచురల్. వాడు ఉండేది అట్లా, వాడి న్యాచురాలిటీ అది అంతే. వాడు న్యాచురల్ ఉండేది వాడికి అనుకుంటాడు అంతే. ఉండేదంతా ఒకే పరమాత్ముడు, రెండలేదు. దానికోసము వాడు ఎక్కడ చూసినా పరమాత్ముడినే చూస్తారు. దానికే వాడు అట్లా చెప్పేది. వాడు తుకమైన వాడు ఎక్కడ చూసినా అంత పాండురంగుడు పాండురంగుడు అంటూ ఉంటాడు. వీడెక్కడో ఉచ్చు. అన్నిని వాడు పెండ్లం చూపిస్తున్నా, నా కుక్కు చూపిస్తున్నా, ఎవరిని చూపిస్తున్నా పాండురంగ పాండురంగ అంటాడు ఉంటే వాడిని ఉచ్చోళ్ళు ఉంటే మనం కూస్తాము. నిజంగా మనం ఉచ్చోళ్ళు. సో దాన్ని ఇంకా వానికి అవధి లేదు అని చెప్తారు. కామ సుఖ దుఃఖ రాగ ద్వేష ద్వంద్వాలే ఉండాలి వానికి. ఆదరా ఏంటి వాడి స్థితి అంట చెప్తా ఉంటారు. ఈ లక్షణాలు చెప్తా ఉంటారు కదా, వాళ్ళు ఉన్నోళ్ళు ఎట్లుంటారు అనే దానికి మనకి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పింది జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆశ్రమంలో ఒక లేడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళ అయ్యని చూసుకుంటూ ఉంటుంది. రాజు వస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, మనకు అంతా గొత్తు కదా. అట్లుంటారు స్థిత ప్రజ్ఞలు, అట్లుంటారు. ఎవరికొద్దు ఆ స్థితి ఏమైనా కానీ. మనకి ఇంకొకటి స్థిత ప్రజ్ఞలు అయిన తక్షణము వాళ్ళకి ప్రపంచంలో షేక్ అయ్యేలే శీతమయ్యేలే అవన్నీ కాదు, దుఃఖాలు వచ్చేలే అవన్నీ కాదు. అన్ని మొదలు ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, ఇలా ఇంకా జాస్తి కావచ్చు. ఏమైనాను వాళ్ళకి వాళ్ళ మనసు ఎట్లుంటుంది, వాళ్ళ మనస్సు అట్లుంటుంది. అట్లుండే అంటే స్థిత ప్రజ్ఞలు. ట్రై చేయండి. మనం అట్లే ఉండే ట్రై చెయ్యల్లా. యావ సందర్భంలో అట్లా చేయాల. కర్మయోగానికి ఏమైతుంది? సుఖ దుఃఖాలు ఆగమాపాయలు వచ్చిపోయేది తడుచుకో వివేకముని ఇంకా అంటే అక్కడ చెప్పినింది. ఇక్కడ బ్రహ్మజ్ఞానికి నువ్వు తడుచుకోని చెప్పే పనిలే, పాము లేనే లేదు. అంత వ్యత్యాసం ఉంది కర్మయోగాకు ఇక్కడికి. చూడండి సాధనలకి ఎంత వ్యత్యాసం ఉంటుంది ఏం చెప్తా ఉండరు. లేకుండే దానికి కామం ఉంది ఏంటి? ఏమి ఓ ఊరే లేదు స్వామి, ఆ ఊర్లో ఆ ఊరు అనేది లేదు అక్కడ. ఆ లేకుండే ఊర్లో తహసీల్దారుడు స్వామి అంటే వాడికి ఏమన్నా వాడు పైన పోతాడేమే. లేదు అంటే ఓ గుమాస్తుడు స్వామి అంటే వాడికి కిందకు పోతాడేమే.
ఏమిటికి పెళ్ళి అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు లేకుంటే ఊరికి రాజు ఉంట కానీ లేకుంటే ఎవడైనా ఒకడు కింద ప్రజెంట్ కానీ అవుట్లో చెప్తే వాడికి ఏమైనా సంతోషం కావాలన్నా అంటే చెప్తా ఉన్నారు ఎగ్జాంపుల్ సుఖ దుఃఖ పాప పుణ్య అన్ని సత్యం యావది లేదు తాడొట్టే సత్యం అనేది గుర్తయిపోయింది వాడికి అంటే చెప్తారు. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.